నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. క్రిస్టియానిటీకి సంబంధించి, ఆ కమ్యూనిటీకి సంబంధించి ఈ మధ్య కాలంలో వస్తున్న చిత్రాలన్నిటిలో కూడా కొంచెం కాంట్రవర్షియల్గా వాళ్ళను నొప్పించే విధంగా కొన్ని మాటలు, కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారు. ప్రజెంట్ తీసినటువంటి డైరెక్టర్స్ అవనివ్వండి, హీరోస్ అవనివ్వండి. అయితే దీనంతటికి సంబంధించి క్రిస్టియానిటీ సామాజిక వర్గం చాలా వరకు నొక్కుచున్నట్లుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి శ్రీ విష్ణు చిత్రంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ ఒకటి బయట సర్క్యులేట్ అవుతుంది. ఓవరాల్గా ఈ కాంట్రవర్సీ ఏంటి అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఏం జరిగింది అసలు శ్రీ విష్ణు అంటే? అతను కొన్ని మాటలు చురకలు పేలుస్తుంటాడు, బట్ మోస్ట్లీ కమ్యూనిటీని సైతం ఇబ్బంది పెట్టేలాగా, వాళ్ళ హృదయాలు సైతం కదిలించేలాగా ఇలాంటివి చేయకూడదు కదా, బట్ ఎందుకు చేస్తున్నారు సినిమా వాళ్ళు? ఇప్పుడు స్వాగ్ అనే ఒక సినిమాలో ఆయన డైలాగ్ జీసస్ యేసయ్య అనే పదాలు వాడాడు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, చాలా కామెడీగా చూపించాడు అనేది ఒక వాదన. నెక్స్ట్ ఓం భీమ్ బుష్లో క్రైస్తవ పాస్టర్స్ వీళ్ళు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు కదా, ప్రేయర్స్, సువార్త మహాసభలు, వాటిని సంబంధించి కామెడీగా వాడుకున్నాడు బ్యాక్గ్రౌండ్లో, అదొకటి. ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి సింగిల్ సినిమాలోనూ కూడా దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు, ఇట్లాంటి డైలాగ్స్ చూసేసరికి చూసిన తర్వాత ఈ క్రైస్తవ సంఘాలు ఏమనుకున్నారంటే ఇతను కావాలనే యేసు గురించి, మా మతం గురించి, మా పాస్టర్ల గురించి, మా ఇష్టాల గురించి చాలా చులకన చేసి, చాలా అంటే ఏదో రకంగా మమ్మల్ని కించపరిచేలా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకొకటి, మొన్న బెదురులంక అనే చిత్రంలో కూడా రామ్ ప్రసాద్ అనే ఒక కమెడియన్ ఆయన చాలా దారుణంగా ట్రోల్ చేసినట్టుగా వచ్చాయి. వాటి గొర్రెలు వచ్చారు, రండి నాన్న అంటే ఇట్లాంటి చూసాం కదా. మళ్ళీ అంటే ఎందుకు ఇలా ఊరికే పోక్ చేయడం క్రిస్టియానిటీని అనేది సెన్సార్ బోర్డ్ ఏం చేయలేకుందా ఏంటిది? అదే అక్కడికే వస్తున్నా. సో ఇప్పుడు ఆ బెదురులంక అనే సినిమాలో కూడా అవును, ఇంకా చాలా సినిమాల్లోనూ చూశారు. ఇక్కడ వీళ్ళని శ్రీ విష్ణు టార్గెట్ చేశారంటే అదే హీరో మాకు 3 సార్లు కనిపించాడు ఇదే అంశం పైన అని అట్లా చేశాడు. నో వాట్ హ్యాపెన్, స్వాగ్ అనే సినిమా రాసిన డైరెక్టర్ రాసిన రైటర్ ఆర్ డైరెక్టర్, దాన్ని తీసిన ప్రొడ్యూసర్. నెక్స్ట్ ఓం భీమ్ బుష్ రాసిన రైటర్ ఆర్ డైరెక్టర్, తీసిన ప్రొడ్యూసర్. ఈవెన్ నిన్న సింగిల్ అయినా రాసిన రైటర్ ఆర్ డైరెక్టర్, తీసిన ప్రొడ్యూసర్. వాళ్ళు చెప్పుకోవాలి సమాధానాలు. శ్రీ విష్ణుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బట్ శ్రీ విష్ణుకు తెలిసి కూడా యాక్టింగ్ చేయడం, ఈ డైలాగ్స్ కూడా యాక్టింగ్ చేస్తున్నావు అని ఎలా అంటావు? నో ఇప్పుడు ఇఫ్ యూర్ హీరో ఏమే డైరెక్టర్, లేకపోతే నేను చెప్తాను మీకు, నాకు డైలాగ్ ఇచ్చావు, యాక్ట్ చేసి చూపించాను. సార్ ఇది నాకు పర్సనల్ ఇష్యూ రాదా, ఇది కొంచెం మార్చండి కదా, కొంచెం నొప్పిస్తుందేమో, చేంజ్ చేయండి. నాకు అలా అనిపించలేదు కదా, నాకు అనిపిస్తే అడగాలనిపించింది. నాకు అనిపించినప్పుడు నేను ఎలా అడుగుతా? ఇది నొప్పిస్తుంది, ఒప్పిస్తుంది, గుచ్చుకుంటుంది అని నాకేమనిపించింది. నువ్వు 10 డైలాగులు ఎలా ఇచ్చా అలా చెప్పాను, 11 డైలాగ్ కూడా అలాగే చెప్పాను. నాకేం అనిపించలేదు. అప్పుడు రిలీజ్ అయ్యాక పాపం వాళ్ళకి అనిపించింది. తనకు అనిపిస్తే కదా తను అడుగుతాడు, తనకు అనిపించలేదు. సినిమా రిలీజ్ అయింది, సరే తనకు అనిపించినా అనిపించకపోయినా, రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా బాధ్యులు కాకపోయినా సెన్సార్ ఏం చేస్తుంది? సెన్సార్కి ఇది సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు కత్తిరించకుండా, క్వశ్చన్ చేయకుండా ఎందుకు ఈ సినిమాని బయటకు వదిలింది? అది కదా మ్యాటర్. సెన్సార్ ఎవరి చేతుల్లో ఉంది? గవర్నమెంట్ చేతుల్లో ఉంది. మరి ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి? శ్రీ విష్ణుని టార్గెట్ చేస్తారా మీరు? సెన్సార్ని, గవర్నమెంట్ని టార్గెట్ చేస్తారా? అప్పుడు అడగండి, ఈ దేశంలో మా మీద చులకన భావం ఉంది, మమ్మల్ని ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? గట్టిగా కూర్చోండి. శ్రీ విష్ణు ఏం చేశాడు, ఆ బెదురులంక హీరో ఏం చేశాడు, ఇంకెవడెవడో ఏం చేశాడు అంటే రైట్. ఇక్కడ శ్రీ విష్ణు తప్పు లేనప్పటికీ అతను పొరపాటు అయితే ఉంది కదా, దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం ఎక్కడుంది? పొరపాటు తనకు అది రాని అంటే ఏ యాంగిల్లో పొరపాటు ఉంది? అతను కరెక్ట్ చేసే ప్రయత్నం చేసి ఉండాలి కదా. కరెక్ట్ చేయడానికి తప్పెక్కడుంది? రైట్. ఇప్పుడు ఓకే, స్వాగ్ మనం చూసాం, కరెక్ట్ చేయడానికి తప్పెక్కడుంది? ఓకే, రైటర్ దగ్గర ఉండొచ్చు, మేబీ రైటర్ దగ్గర ఏం తప్పు ఉంది? రాయడం అలా ఏం రాయడు వాడు? అదే వాళ్ళకి కించపరిచేలాగా, వాళ్ళకి ఇబ్బంది కలిగేలా ఈయన రాసింది వాళ్ళని కించపరచాలన్న ఉద్దేశంతో రాయకుండా సినిమా కోసం రాసి ఉండొచ్చు కదా. సినిమా కోసం రాయొచ్చు, అవునా? ఇప్పుడు అట్లా రాస్తున్నాయి, బూతులు వస్తున్నాయి బయటికి, ఆ సినిమా కోసమే బూతులు రాయొచ్చు 100%. సెన్సార్ ఏం చేస్తుంది? వీడు సినిమా కోసమే బూతు రాశాడు, వీడి సినిమా కోసమే డైలాగ్ రాశాడు, వీడి సినిమా కోసమే ఇవన్నీ చేశాడు. ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సింది సెన్సార్ కదా. నువ్వు వాడు వదిలితే కదా వీడి మనోభావం దెబ్బతినింది చూసినోడిది. మరి ఆ వదిలేవాడిది కదా తప్పు. తీసేవాడు సార్ ఇది ఏంటంటే ఓకే, ఇది ఎవరో మనోభావాలు దెబ్బతినొద్దని ఈయనకు అనిపించాలని మీరు ఎలా చెప్తారు? ఆయనకు అనిపించకపోవచ్చు, ఆయనకు తెలియకపోవచ్చు ఇది మనోభావాలు దెబ్బతినే సమస్య అవుతుందని.
తను అలా రాసుకున్నాడు సరదాగా. ఇలాంటివి సరదాగా రాయకూడదు బాబు, చాలా తప్పు అని వాళ్ళకి ఎవరు చెప్పాలి? సర్టిఫికేట్ ఇచ్చేవాడు చెప్పాలి. వీడు ఏమైనా రాసుకుంటాడు, అన్ని దేవుళ్ళ గురించి రాసుకుంటాడు వీడు, మళ్ళీ ఆయన ఇష్టం.